హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే దాసు సుమిత్ర ఇంటికి రావడం చూసిన జ్యోత్స్న ఎందుకు వచ్చాడు అనుకుని కంగారుగా కిందకొచ్చి దాసుని ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకుండా పక్కకు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకు వచ్చావు నాన్న అని అడిగితే సుమిత్ర వదిన్ని కలవడానికి, నీ కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పడానికి అనేసరికి షాక్ అవుతుంది జ్యోత్స్న. ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నీ నోటితో నువ్వు ఎవరికి నిజం చెప్పనని చెప్పావు కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇదంతా ఏంటి అని అడిగితే అప్పుడే దాసు ఇందాక నువ్వు టిఫిన్ సెంటర్ దగ్గర దీపతో మాట్లాడిన విధానం చూసిన తర్వాత నాకు ఈ విషయం ఇంకా దాచాలని అనిపించడం లేదు. పైగా ఇన్ని కోట్లకు వారసురాలు అలా టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే చూస్తూ ఉండడం నాకు నచ్చట్లేదు. అందుకే చెప్పేద్దాం అనుకుంటున్నాను అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే దాసును ఆపేసి తన కాళ్ళ మీద పడి, ప్లీజ్ నాన్న నీకు దండం పెడతాను, ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దు అని మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే పారిజాతం అటుగా వెళ్తూ అక్కడ ఆగి దాసు జ్యోత్స్న ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఇదేంటి, ఇది దాసుగడి కాళ్ళపై పడి ఇలా మాట్లాడుతుంది, ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరుగుతుందని వింటూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న ఏంటిది, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నువ్వు లే పైకి అని అంటే, లేదు నాన్న నేను సుమిత్ర కూతురుగానే ఇన్నాళ్ళు బ్రతికాను, సుమిత్ర కూతురుగానే చచ్చిపోతాను, నువ్వు నిజంగా వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పాలనుకుంటే మాత్రం ఇప్పుడు జరిగేది అదే, నేను ఇటు నుండి ఇటే బయటికి వెళ్ళి నా ప్రాణాలు తీసుకుంటానని చెప్తుంది జ్యోత్స్న. ఇక దాసు అలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న పైకి లేచి, ఏంటి నాన్న ఇంకా ఆలోచిస్తున్నావు, నీకు కన్న కూతురు కన్నా దీపనే ఎక్కువ, నువ్వు దీపకి న్యాయం చేయాలనుకుంటే ఇక్కడ నీ కూతురు అన్యాయం అయిపోతుందన్న విషయం నీకు అర్థం కావట్లేదా అని అడిగితే, అదే కదా నేను చెప్పేది, నీకు న్యాయం చేయాలని చూస్తుంటే అక్కడ అనవసరంగా దీప అన్యాయం అయిపోతుంది, కార్తిక్ కూడా ఈ ఇంటి మనవడే కదా, అనవసరంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో చూస్తున్నావు కదా, అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను జ్యోత్స్న అని అంటే, ప్లీజ్ నాన్న దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అలా కాదని నువ్వు ఆ విషయం చెప్పాలని అనుకొని అన్న కూతురుకి న్యాయం చేయాలనుకుంటే అనవసరంగా నీ కూతురుతో ప్రాణాలతో ఉండదు అని అంటే, ఇక బాగా ఆలోచించిన దాసు, అయితే సరే నువ్వు చెప్పినట్టే నేను వింటాను, ఈ విషయం నేను ఇప్పుడు ఎవరికి చెప్పను, కానీ నువ్వు నేను చెప్పినట్టు వింటానంటేనే అని అంటే జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చెప్పు నాన్న ఏం చేయమంటావో చెప్పు, నువ్వేం చెప్పినా చేస్తాను అని చెప్తుంది. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అంటాడు దాసు. దాంతో స్టన్ అయిపోతుంది జ్యోత్స్న. ఏంటి, ఏం చెప్పావు అని అడిగితే, అవును నువ్వు ఈ ఇంట్లో నుండి 1 సంవత్సరం కాలం పాటు ఇక్కడ ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలి, అంటే దాని అర్థం ఇంట్లో నుండి వెళ్ళిపోమంటే ఇంకేదో కాదు, నువ్వు అందరికీ దూరంగా వేరే దేశం ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉండాలి, 1 సంవత్సరంన్నర తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి రావాలి అని చెప్తే, ఎందుకు నాన్న ఇలాంటి షరతు పెడుతున్నా అని జ్యోత్స్న అడిగితే, అప్పుడే దాసు ఇంకెందుకు దీప కార్తీక్ల ప్రశాంతత కోసం అని అంటాడు. అదేంటి, వాళ్ళ ప్రశాంతతకి నేనేం భంగం కలిగించాను అని అంటే, వాళ్ళు చేసే ప్రతి పనిలో అడ్డం పడుతున్నావు, అనవసరంగా దీపని లేనిపోని మాటలన్నీ అంటున్నావు, ఇప్పటికే తన సమస్యల్లో తను మునిగిపోతూ ఉంటే నువ్వు మరిన్ని మాటలని ఇంకా తనని బాధ పెడుతున్నావు అని దాసు అంటే, అయ్యో నాన్న నేను ఇప్పుడు దీపని ఏమీ అనలేదు అని చెప్తే, జ్యోత్స్న నువ్వేమంటున్నావో ఏం చేస్తున్నావో నాకన్నీ తెలుసు, అయినా ఇవన్నీ కాదు, నువ్వు నేను చెప్పినట్లు విని ఇప్పుడు ఏదో వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడెక్కడో ఉంటే సరాసరి, లేదు అంటే నేను ఇప్పుడే వెళ్ళి సుమిత్ర వదినకి నిజం చెప్పేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తే ఇక ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న. అప్పుడే దాసు, కానీ ఇంకో విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వేరే చోటకు వెళ్ళావు కదా అని చెప్పి అక్కడి నుంచి కనుక మా అమ్మకి నువ్వు అన్నీ చెప్తూ మా అమ్మతో ఆడిస్తూ దీపని ఇబ్బంది పెట్టేలా చేస్తే మాత్రం ఏ క్షణమైనా నేను సుమిత్ర వదినకి నిజం చెప్పేస్తాను, అందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్తే ఇక జ్యోత్స్న ఆలోచిస్తూ వణికిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు నాకు అసలు వేరే ఆప్షనే లేదు, ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ తర్వాత 2-3 నెలల తర్వాత అయినా ఏదో ఒక వంక పెట్టుకొని మళ్ళీ రావచ్చు, ఇతని ప్లాన్ మాత్రం నాకు బాగా అర్థమైంది, ఇప్పుడు నేను వెళ్ళకపోతే అనవసరంగా చిక్కుల్లో పడిందాన్ని అవుతాను, అనవసరంగా నడి రోడ్డును పడినట్టు అవుతుంది అని అనుకుని, సరే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను, నేను వెంటనే వెళ్ళిపోతాను అని చెప్పి దాసుని అక్కడి నుంచి పంపించేసి వెంటనే లోపలికి వచ్చి లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది తన రూమ్లో. అప్పుడే పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, ఏంటే ఏమైంది, లగేజ్ ఎందుకు సర్దుతున్నావు అని అడిగితే,
గ్రానీ, నేను కొద్ది రోజులు వేరే ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను అనేసరికి షాక్ అవుతుంది పారిజాతం. ఏంటిది? ఇందాక ఇది దాస్ కాలంపై పడడం వెనక అలాగే ఇప్పుడు లగేజ్ సర్దుకుని వెళ్ళడానికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ, ఈ పరిస్థితుల్లో బయటికేంటే అని అంటే, గ్రానీ, పరిస్థితులు ఎప్పుడు మనకి అనుకూలంగా ఉండవు, అప్పుడప్పుడు వాటికి తగ్గట్టు కూడా మనం మారాలి కదా అని చెప్పి ఇక మాటలు వెంటనే కిందకు వచ్చి సుమిత్రని, దశరథ్ని, శివనారాయణని ముగ్గురిని పిలిచి, తాతయ్య, నేను జరిగే ఈ దారుణాలన్నీ చూడలేకపోతున్నాను, భావన అలా చూడలేకపోతున్నాను, మీరు పరిష్కరించమంటే ఈ సమస్యని పరిష్కరించలేదు, అందుకే నేను కొద్ది రోజులు ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాను అనేసరికి అందరు కూడా షాక్ అవుతారు. ఇదేంటి సడన్గా అని సుమిత్ర అడిగితే, అప్పుడే దశరథ్, వెళ్ళనీలే సుమిత్ర, ఇప్పుడు తన నాపకు అని చెప్తాడు. ఇక జ్యోత్స్న అయితే వెంటనే అక్కడి నుండి బయలుదేరి మలేషియాకి వెళ్ళిపోతుంది. ఆ విషయం ఫోన్ చేసి దాస్కు చెప్పడంతో ఇకపై దీపా కార్తీక్లకు జ్యోత్స్న అడ్డు రాదు, సగం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లే అని అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.